సంబంధించిన కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి విచారణకు అటెండ్ అయిన తర్వాత మీ వాయిస్ ఇంకా పెద్ద ఎత్తున పెంచారు. రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఆయన సిబిఐ కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. సో అమరావతి బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది, ఆయన్ని డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి ఆయన తొలగించాలని చెప్పేసి మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తా ఉన్నాయి. అంటే ఏంటి సునీల్ కుమార్ గారు, అంటే మీకు రఘురామ గారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి గొడవ నేపథ్యంలో ఆ కామెంట్స్ చేశారా, లేకపోతే ఇంకేమై ఉంటుంది? ఇందులో వ్యక్తిగతం ఏం లేదండి. ఆయన అప్పులు చేయటం ఆయనకి నాకు వ్యక్తిగతం కాదు. ఆయన మీద సిబిఐ వారు కేసులు పెట్టడం వ్యక్తిగతం కాదు. అలాగే సుప్రీంకోర్టు వారు ఆయన మీద ఉన్నటువంటి దర్యాప్తు మీద ఉన్న స్టేని ఎత్తివేసి మీరు ఆయన అరెస్ట్ అన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కేసులో ముందుకెళ్ళండి అని చెప్పడం అది వ్యక్తిగతం కాదు. ఇవన్నీ కూడా నేషనల్ ఇష్యూస్, అందరికి సంబంధించిన ఇష్యూస్. కాబట్టి ఇది వ్యక్తిగతం అనే విషయం పక్కన పెట్టండి. సరే, ఒక కాసేపు వ్యక్తిగతం అని అనుకుందాం. అనుకున్నా కూడా ఈ పరిణామాల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందా లేదా అది ఆలోచించండి. ఇప్పుడు ఆయన చేసిన నేరాలు చిన్నవి కాబట్టి, ఈ మాట నేను అంటాం లేదు కదా, సిబిఐ అంటుంది, సుప్రీంకోర్టు అంటుంది. కాబట్టి చేశారా లేదా అనే దాని మీద డిస్ప్యూట్ లేదు, దాని మీద మరొక మాట లేదు. ఇప్పుడు ఆయన ఎంతమందిని మోసం చేశారు? యాక్సిస్ బ్యాంకు, IL&FS, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఆ రికార్డులన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఇవి బ్యాంకులన్నింటినీ మోసం చేసి సుమారు 2,000 కోట్ల పై చిలుకు ఆయన డబ్బులు కొలగొట్టడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే చాలా కేసులు ఉన్నాయి. సో ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి సిబిఐలో. ఒక కేసులో ఛార్జ్ షీట్ అయిపోయింది, దాని మీద విచారణ జరిగి త్వరలోనే శిక్ష కూడా పడుతుంది. శిక్ష పడుతుందా? ఖచ్చితంగా పడుతున్నాను. 3 కేసులు ఉన్నాయి, ప్రస్తుతానికి 3 కేసులు ఉన్నాయి. ఈ 3 కేసుల్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇది కాకుండా ఇంకా కేసులు కట్టాల్సినవి ఈ వివిధ దశల్లో ఉన్న కంప్లైంట్స్ చాలా ఉన్నాయి, అవి కూడా నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఉన్న కేసులు చూసుకున్నా కూడా 2,000 కోట్లు వీటిలోనే, ఈ 3 కేసుల్లోనే 2,000 కోట్లు ఆయన దారి మళ్లించినట్టు, బ్యాంకులకి ఎగ్గొట్టినట్టు. అంటే బ్యాంకులకి ఎగ్గొట్టడం వేరండి, అది అంటే ఏదో వ్యాపారం చేస్తారు, నష్టం వచ్చి కట్టకపోతే అప్పుడు ఐపీ పెట్టుకుంటారు, అది సివిల్ ప్రొసీడింగ్ అవుతుంది. అది వ్యాపారంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే టి సుబ్బరామిరెడ్డి గారు, గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఏదో అదొక కంపెనీ, ఇవన్నీ కూడా సివిల్ కేసులు అండి. వాళ్ళు దేనికోసం అయితే డబ్బు తీసుకున్నారు వ్యాపారం కోసం, ఆ వ్యాపారం చేశారు, దానిలో నష్టం వచ్చింది, తిరిగి కట్టలేకపోయారు, అది వేరే. ఇందులో ఏంటంటే ఈయన ఫస్ట్ లోన్కి వెళ్ళినప్పుడే మోసం ఉంది. అందులో ఏమిటి, ఆయన చూపించినటువంటి షేర్లు వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లేట్ చేసి, అంటే ఎక్కువ చేసి చూపించారు. అంటే 10 రూపాయలు విలువ ఉన్నటువంటి షేర్ ని ఆయన 100 రూపాయలు 200 రూపాయలు చేసి చూపించారు. సో కాబట్టి అంత రుణం రావటానికి అవకాశం లేదు, గ్యారంటీలు వీక్ గా ఉన్నాయి. సో మోసం అనేది అక్కడ స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడు నిన్న మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు 2 రోజుల క్రితం సునీల్ కుమార్ గారు. ఆ వీడియోలో మీరు కొన్ని కామెంట్స్ ఏం చేశారంటే, నేను కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అవుతాను అని కూడా మీరు అన్నారు. అవునండి. ఇప్పుడు ఈ బ్యాంకులన్నీ ఉన్నాయి, ఈ డబ్బులన్నీ ఎక్కడివి? ప్రజలే. మీరు నేను ప్రజలవే కదా, మీరు నేను నాలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇందులో కొన్ని బ్యాంకుల్లో నాకు అకౌంట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డబ్బులే కదా అట్లా పోయినాయి. కాబట్టి రేపు కోర్టు అడుగుతుంది, మీకేంటి ఇంట్రెస్ట్, మీరు ఎందుకు ఇంప్లీడ్ అయ్యారని. ఎందుకనంటే నేను కస్టమర్ని, నా డబ్బులు పోయినాయి కాబట్టి అని చెప్పి నేను చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంతే తప్ప ఆయనకి నాకు వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి, లేకపోతే ఆయన నా మీద కేసు పెట్టాడు కాబట్టి నేను ఇంప్లీడ్ అవుతున్నానని నేను చెప్పను. అది కోర్టు అంగీకరించడు కూడా. కాబట్టి ఇందులో వ్యక్తిగతం అనే అంశం లేదండి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇన్ని బ్యాంక్